హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జే సాయిజీ ట్యుటోరియల్స్. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి అనదర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇవాళ బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్, వాళ్ళకైతే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డిబిఎంఎస్ అనే సబ్జెక్ట్ ఉంది. పేపర్ కోడ్ చూసుకున్నట్లయితే మనకి S5752 అనమాట. అండ్ 2021లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. అండ్ మనకి ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి తెలిసినదే 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది, 75 మార్క్స్కి ఉంటుంది. బిఫోర్ వి గోయింగ్ టు ద క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ సంథింగ్ అబౌట్ ఎగ్జామినేషన్స్. అండ్ మనకి 2019 వరకు చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్ పేపర్ అడిగే విధానము యాస్టీజ్ క్వశ్చన్సే మనకి దింపేవాళ్ళనమాట. కానీ 2021లో నుంచి మనకి ఓన్గా అడగడం అనేది ప్రారంభించినాడు అనమాట. అంటే టాపిక్స్ అనేది సిమిలర్గా ఉండొచ్చు, కాకపోతే కొన్ని క్వశ్చన్స్ అనేవి చేంజ్ అయిపోయాయి, అడిగే విధానం అనేది చేంజ్ అయిపోయింది. కాబట్టి మీరు సబ్జెక్ట్ని అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ నేర్చుకొని వాళ్ళు ఏ విధంగా అయితే అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్కి తగ్గట్టుగా మీరు ఆన్సర్ రాయగలగాలి. ఓకేనా? మీ యొక్క స్కిల్ని అయితే టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు 2021 నుంచి. కాబట్టి ఇది కొంచెం డిఫికల్టీగా అవ్వచ్చు పాస్ అవ్వడం అనేది. కాకపోతే మీరు సబ్జెక్ట్ని నేర్చుకున్నారైతే ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఏ విధంగా చేంజ్ అయింది అనేది. ఓకేనా? మనకి పార్ట్ ఏ చూసుకున్నట్లయితే మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. తెలిసినదే 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 అవుట్ ఆఫ్ మీరు 5 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 5 5 25 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. మనకి డేటాకి ఇన్ఫర్మేషన్స్కి మధ్య డిఫరెన్స్ని అయితే అడిగాడు. మీరు లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్స్ మీరు చూసినట్లయితే వాట్ ఈస్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అని అడిగాడు. అంటే మనకి డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అనేది మీరు రాసినట్లయితే అయిపోతుంది, సరిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వాటి రెండింటి మధ్య డిఫరెన్సెస్ని అయితే అడిగాడు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ కామన్ క్వశ్చన్ అనమాట. యాస్టీస్గా అయితే అడిగాడు. ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్. మీరు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్ని అయితే రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి. డిస్కస్ డేటాబేస్ అప్రోచ్ ఫర్ డేటా మేనేజ్మెంట్. మనకి డేటాబేస్ అప్రోచ్ ఏ విధంగా చేయాలి, డేటా మేనేజ్మెంట్ చేయాలంటే అనేది. అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది చేంజ్ చేశాడు. ఇక్కడ చూసుకున్నది లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్లో వేరే క్వశ్చన్స్ వచ్చేవి, కానీ ఇక్కడ క్వశ్చన్ అనేది డిఫరెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ డిబిఎంఎస్ వెండార్స్ అండ్ దేర్ ప్రోడక్ట్స్. ఇది కూడా కామన్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చనే కాబట్టి ఈజీగా అయితే ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. టోటల్లీ డిఫరెంట్గా అయితే అయిపోయింది. డిస్క్రైబ్ ఎంటిటీ టైప్ అండ్ ఎంటిటీ సెట్. మనకి ఎంటిటీ అంటే ఏంటి, ఎంటిటీ టైప్ అంటే ఏంటి, అండ్ ఎంటిటీ సెట్ గురించి వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది మారిపోయింది చూడండి. అంటే రిపీట్ అనేది చేయట్లేదు కొన్ని క్వశ్చన్లు. కాబట్టి మీరు అన్ని టాపిక్స్ని అనేది మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఏ విధంగా క్వశ్చన్ పేపర్ వచ్చినా, ఎంత డిఫికల్ట్గా వచ్చినా, ఎంత కొత్త క్వశ్చన్స్ అడిగినా మీరు సిలబస్లోవే అడగాల్సిందే. కాబట్టి మీరు సిలబస్ని ఫాలో అయ్యి చదువుకున్నట్లయితే స్కోరింగ్ చేసుకునే వాళ్ళకి నేను చెప్తున్నది. జస్ట్ పాస్ అయ్యే వాళ్ళకైతే రిపీటెడ్ క్వశ్చన్స్ని మీరు కాన్సన్ట్రేట్ చేసి చదువుకున్నట్లయితే సరిపోతుంది, పాస్ అయితే అయిపోవచ్చు. స్కోర్ చేసుకునే వాళ్ళకైతే నా హింట్ అనేది ఇదనమాట. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్స్. మన కింద ఆపరేటర్స్ ఇచ్చారు, ఇన్, ఆర్, బిట్వీన్, లైక్ అనేసి. వీటిని ఆపరేటర్స్ని యూటిలైజ్ చేసుకొని ఎగ్జాంపుల్స్ని అయితే రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ రాసినట్లయితే అంటే ఎస్క్యూఎల్ క్వారీస్ మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. దానికన్నా రాయచలే. ఇంకా ఎయిత్ క్వశ్చన్ చూడండి. రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ కర్జర్స్. మనకి కర్జర్స్ గురించి షార్ట్ నోట్ రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వచ్చేస్తాయి. లేదంటే నైన్త్ క్వశ్చన్ చూడండి. డిస్కస్ అబౌట్ ప్యాకేజెస్ ఇన్ PLSQL. ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో PLSQL వాటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అనేసి అడిగాడు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి అడిగాడు. 5 మార్క్స్కి అడిగాడు అనమాట. అది లాస్ట్ టైం అయితే మనకి 10 మార్క్స్కి అడిగాడు. 2019 క్వశ్చన్ పేపర్లో చూసుకున్నట్లయితే 10 మార్క్స్కి అడిగాడు. కాబట్టి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. వాటిని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మీకు ఎంత డిఫికల్టీగా అయిపోయింది అనేది అడిగే విధానం అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు కొత్త క్వశ్చన్లు అడిగాడు. ఇక్కడ చూడండి ఎన్ని క్వశ్చన్లు అడిగాడు. మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ అంటే సేమ్ క్వశ్చనే కానీ కొంచెం అడిగే విధానం చేంజ్ చేశాడు కాబట్టి అదొకటి. అండ్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డేటాబేస్ అప్రోచ్ ఫర్ డేటా మేనేజ్మెంట్, అదే ఒకటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
డిస్క్రైబ్ ఎంటిటీ టైప్ అండ్ ఎంటిటీ సెట్ అనేది అది కూడా కొత్తగా అడిగాడు. లాస్ట్ టైం అడగలేదనమాట. డేటా టైప్స్ అయితే అడిగాడులే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఆపరేటర్స్. మనకి లాస్ట్ టైం అయితే సెట్ ఆపరేటర్స్ అనేసి మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ అడిగేవాడు. జాయింట్ ఆపరేటర్స్ అడిగాడనమాట. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే సపరేట్గా ఒక్కొక్క ఆపరేటర్ని అయితే ఇచ్చాడు. ఇన్ను, ఆరు, బిట్వీన్, లైక్ అనేసి. వీటి గురించి అంటే మీరు ఒక క్వారీస్ని అయితే రాయాల్సి ఉంటుంది వీటిని యూటిలైజ్ చేసుకొని. కాబట్టి మీరు ఎస్క్యూఎల్ క్వారీస్ ఎట్లా రాయాలనేది కూడా స్కిల్ మీరు డెవలప్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే 5 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కర్జర్స్ అడిగాడు. మీరు 10 మార్క్స్కి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు కర్జర్కి, కాకపోతే 5 మార్క్స్కి అడిగాడు కాబట్టి 5 మార్క్స్ కూడా రాసేసినా కానీ మీకు బయలకు 5 మార్క్స్ కూడా వచ్చేస్తాయి కదా. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ అంటే డిస్కస్ ద ప్యాకేజెస్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్. టోటల్ డిఫరెంట్గా అడిగాడు. అసలు ప్యాకేజెస్ ఇప్పుడు వరకు అసలు టచే చేయలేదు, కానీ 2021లో అయితే ప్యాకేజెస్ గురించి అయితే అడిగాడనమాట. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ అనేది ప్యాటర్న్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఏవైతే చెప్తున్నానో అంటే రిపీట్ అయ్యే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు, యాజ్ వెల్ as స్కోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. మీరు ఇది క్వశ్చన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. 2021లో వచ్చినటువంటివి. మీరు ఆ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మీరు కంపారిజన్ అయితే మీకు తెలిసిపోతుంది ఎంత డిఫికల్ట్గా మారిపోయింది అనేది, వే ఆఫ్ ఆస్కింగ్ అనేది. నెక్స్ట్ పార్ట్ బి చూడండి. పార్ట్ బిలో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ నుంచి 11th క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఇది కామన్ క్వశ్చనే, ఓకేనా. డైరెక్ట్గా అయితే అడిగాడు. డేటాబేస్ ఆర్కిటెక్చర్ గురించి అయితే మీరు రాసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. దాని గురించి అన్న రాయచ్చు. లేకపోతే కింద చూసుకున్నట్లయితే వాట్ ఈస్ డేటా మోడల్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ ఇన్ అవైలబుల్ ఇన్ DBMS. మనకి డేటా మోడల్ గురించి అయితే అడిగాడు. ఇది కూడా సేమ్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చనే కాబట్టి కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీకు ఈజీగా అయితే 10 మార్క్స్ వచ్చేసి ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే వాట్ ఈస్ DBMS, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ DBMS. నేను ఆల్రెడీ చెప్పాను. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కాంపోనెంట్స్, ఆర్కిటెక్చరు ఏదైతే ఉన్నాయో DBMSకి సంబంధించినటువంటిది ఇవన్నీ టాపిక్స్ అనేవి కవర్ చేస్తూ మీరు చదువుకొని పెట్టేసుకోండి. అండ్ డేటా మోడల్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. వీటన్నిటిని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఇక్కడే ఈజీగా పాస్ అవ్వచ్చు అనమాట, పాస్ అయ్యే క్యాండిడేట్స్ అయితే, ఓకేనా. నెక్స్ట్ స్కోర్ చేసుకునే వాళ్ళకైతే ఆల్రెడీ మీకు వచ్చిన క్వశ్చన్స్, నేర్చుకునే క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి ఈజీగా అయితే మీరు రాసేస్తారనమాట. స్కోర్ అయితే బాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ అంటే సెకండ్ యూనిట్లో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒకవేళ DBMS డెఫినేషన్ నాకు తెలియదు అండ్ అడ్వాంటేజెస్ తెలియదు, డిసడ్వాంటేజెస్ తెలియదు అనుకుంటే ఈ బి క్వశ్చన్ అయితే ట్రై చేయండి. వాట్ ఈజ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇన్ ERM. మనకి ఎంటిటీ రిలేషనల్ మేనేజ్మెంట్లో ఏదైతే ఉంటాయో అట్రిబ్యూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు రాయాల్సి ఉంటుంది. రాసినట్లయితే మీకు 10 మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. మనకి ఇక్కడ డెప్త్గా అయితే వెళ్ళాడు, ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అంటున్నాడు ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో, ఓకేనా. అది ఫ్రెండ్స్ మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి సెకండ్ యూనిట్ నుంచి. థర్డ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ప్లెయిన్ కార్డ్ రిలేషన్ డేటాబేస్ రూల్స్. మనకి కార్డ్ రూల్స్ అన్న, కార్డ్ రిలేషనల్ డేటాబేస్ రూల్స్ అన్న అంతా ఒకటే కాబట్టి కార్డ్ రూల్స్ ఎవరైతే రాయించుకుంటారో వాళ్ళకి ఇక్కడ 10 మార్క్స్ వచ్చేసినట్లే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్డ్ రూల్స్ అన్న రాయచ్చు. లేకపోతే బి క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ టబుల్స్ రిలేషనల్ క్యాల్కులస్ అండ్ డొమైన్ రిలేషనల్ క్యాల్కులస్. మనకి టపుల్ రిలేషనల్ క్యాల్కులస్ అండ్ డొమైన్ రిలేషనల్ క్యాల్కులస్ గురించి అయితే అడిగాడు అనమాట. ఈ క్యాల్కులస్ మీద వచ్చినటువంటి క్వశ్చన్ లాస్ట్ టైం కూడా ఉంది, కాకపోతే ఈ టాపిక్ అనేది డొమైన్ రిలేషనల్ క్యాల్కులస్ ఏదైతే టాపిక్ ఉందో ఇది కొత్తగా అయితే అడిగాడు అనమాట. లాస్ట్ టైం అయితే అడిగేవాడు కాదు. ఓన్లీ టపుల్ రిలేషనల్ క్యాల్కులస్ ఏదైతే ఉందో దాని గురించి అయితే అడిగాడు. అండ్ దానికి తోడుగా వేరే రిలేషనల్ క్యాల్కులస్ గురించి అయితే అడిగాడు అనమాట. ఇది మనకి చూసుకున్నట్టయితే థర్డ్ యూనిట్ నుంచి వచ్చినటువంటి 10 మార్క్స్ క్వశ్చన్ 2021లో. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఏ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ బేసిక్ SQL కమాండ్స్. ఇది కామన్ క్వశ్చనే. అండ్ బేసిక్ SQL కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ దానికన్నా ఆన్సర్ చేయొచ్చు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ DDL అండ్ DML విత్ ఎగ్జాంపుల్స్, ఓకేనా. మనకి DDL అండ్ DML కమాండ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి తోడుగా ఎగ్జాంపుల్స్ మీరు రాసినట్లయితే మీకు 10 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు DDL, DML ఇవన్నీ మీరు ప్రాక్టికల్స్ అప్పుడు నేర్చుకుంటారు. అవి ప్రాక్టికల్స్ మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ నేర్చుకుంటారో, ఏదైతే థియరీ నేర్చుకుంటారో అదే మీరు ఇక్కడ రాసినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ యూనిట్ నుంచి చూడండి. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ PLSQL. మనకి PLSQL యొక్క స్ట్రక్చర్ని 10 మార్క్స్కి అడిగాడు అనమాట. లాస్ట్ టైం అంతా మనకి 5 మార్క్స్కి అడిగేవాడు.
ఇక్కడ చూసుకున్నదే 10 మార్క్స్కి అడిగాడు. అండ్ ట్రిగ్గర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అడిగాడు అనమాట. వాట్ ఈస్ ట్రిగ్గర్ అండ్ డిస్కస్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి 5th యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఇవి అనమాట, స్ట్రక్చరు అండ్ ట్రిగ్గర్ గురించి అయితే అడిగాడు. మామూలుగా 5th యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అన్ని టాపిక్స్ని అయితే కవర్ చేశాడు అనుకుంటా. లాస్ట్ టైమ్స్ ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవన్నీ. ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అడిగాడు 5 మార్క్స్లో, అండ్ కర్జర్ అడిగాడు 5 మార్క్స్లో, అండ్ ట్రిగ్గర్ అడిగాడు 10 మార్క్స్లో, అండ్ స్ట్రక్చర్ ఆఫ్ PLSQL అడిగాడు. కాబట్టి రిపీటెడ్ అయ్యే క్వశ్చన్సే రిపీట్ అవుతున్నాయి. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ అనేవి కొత్తగా అడగడం జరుగుతుంది. కాబట్టి వాటితో పాటు ఈ కొత్తగా కూడా ఏవైతే అడుగుతున్నాడో వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈ క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా అయితే స్కోర్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ పాస్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి, ఈజీగానే పాస్ అవ్వచ్చు. DBMS అనేది చాలా కష్టం కాదు. ఈ రిపీట్ అయ్యే టాపిక్స్ ఏవైతే అనిపిస్తున్నాయో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి వాటిని ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మీరు డిసైడ్ అయ్యి వాటినే ప్రిపేర్ అవ్వండి, ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ ఎంటైర్ ద వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి నా ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దండి కొత్తగా చూస్తున్నట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ నౌ.